అమెరికాలో యూటా అనే ఊరు ఉంది. బయటి నుంచి చూడడానికి మామూలుగానే ఉంటుంది. ఊరిలో ఉన్న వాళ్ళు సడన్ గా ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇల్లు, వాళ్ళకి ఉన్న స్థలాలు అమ్ముకొని వెళ్ళలేదు. అన్ని వదిలేసి వెళ్లిపోయారు. దేనినో చూసి భయపడి ఇంకా తిరిగి రాలేదు. వాళ్ళు ఏలియన్స్ ని చూసాము, జంతువులని ఏదో చంపేస్తుంది, ఆకాశంలో పోర్టల్ ఓపెన్ అయింది అని చెప్పారు. అమెరికన్ గవర్నమెంట్ ఈ లొకేషన్ లో రీసెర్చ్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు చేశారు. ఈ రోజు మనం ఆ లొకేషన్ లో ఏముంది, గవర్నమెంట్ అంత ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసిన అన్ని ప్రశ్నలకి సమాధానం దొరకలేదు. ఆ లొకేషన్ పేరు స్కిన్ వాకర్ ర్యాంచ్. స్కిన్ వాకర్ పేరు నవాజో ట్రెడిషన్ నుంచి వచ్చింది. 4 కాళ్ళ మీద నడుస్తాడు అని అర్థం. స్కిన్ వాకర్ దెయ్యం కాదు, రాక్షసుడు కాదు, ఏలియన్ కాదు, అతను మనిషి. నవాజో ట్రెడిషన్ ప్రకారం అతను ఒక హీలర్. ఆయుర్వేదం పూజలతో రోగాలని నయం చేస్తాడు. అతను తన శక్తితో మంచి పనులు కాకుండా చెడు పనులు చేశాడు. సృష్టికి విరుద్ధంగా చేశాడు. అతనికి దగ్గర బంధువుల్లో ఒకరిని చంపాడు. దానివల్ల అతనికి పవర్స్ వచ్చాయి. స్కిన్ వాకర్ ఏ జంతువుగా కావాలంటే ఆ జంతువుగా మారగలడు. చాలా ఫాస్ట్ గా పరిగెత్తగలడు. ఎవరి వాయిస్ నైనా మిమిక్రీ చేయగలడు. మీ వాయిస్ విని మీ ఫ్యామిలీ మెంబర్ తో మీ వాయిస్ లో మాట్లాడి వాళ్ళని తన దగ్గరికి రప్పించుకోగలడు. మనం ఎలా ఆలోచిస్తామో స్కిన్ వాకర్ కి తెలుస్తుంది. మనం దేనిని చూసి భయపడతామో అది మనకి చూపిస్తుంది. మీరు స్కిన్ వాకర్ కళ్ళల్లోకి డైరెక్ట్ గా చూస్తే మీకు ఆరోగ్యం పాడవుతుంది, పెరాలసిస్ వస్తుంది, కొంతమంది చనిపోతారు. స్కిన్ వాకర్ చూడడానికి మనిషిలా కాదు, జంతువులా కాదు, రెండూ కలిసినట్టు ఉంటుంది. నవాజో యూ ట్రైబ్ వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి స్కిన్ వాకర్ ర్యాంచ్ చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళు ఆ లొకేషన్ లో అస్సలు అడుగు పెట్టరు. ఆ ప్లేస్ గురించి అడిగితే ఏమీ చెప్పరు. 1800s నుంచి స్కిన్ వాకర్ ర్యాంచ్ లో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎలక్ట్రిసిటీ, ఫ్లైట్స్ రాకముందే అక్కడ వాళ్ళు ఆకాశంలో లైట్స్ చూసాము అని చెప్పారు. జంతువులు మాయమవుతున్నాయి. ఒకసారి రైతు తన జంతువులన్నీ చెట్టు మీద ఉన్నాయి అన్నాడు. చనిపోలేదు, బ్రతికే ఉన్నాయి. చెట్ల మీదకి ఎలా వెళ్ళాయి అని ఎవ్వరికీ తెలియదు. గిరిజనులు అందరికీ స్కిన్ వాకర్ ర్యాంచ్ లోకి వెళ్ళొద్దు అన్నారు. కానీ ఎవ్వరూ వినకుండా అక్కడ సెటిల్ అయ్యారు. 1994లో టెర్రీ, గ్వెన్ ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళకి 2 పిల్లలు. టెర్రీ రైతు. ప్రశాంతంగా ఉన్న చోటలో ఒక ఇల్లు కొని హ్యాపీగా ఉందాం అనుకుంటారు. యూటాలో వాళ్ళకి కావాల్సిన ఇల్లు దొరికింది. రేటు కూడా తక్కువగా ఉంది. ఆ ఇల్లు కొని అక్కడికి షిఫ్ట్ అయ్యారు. తలుపులకి, కిటికీలకి చాలా తాళాలు ఉండడం గమనించారు. 3 రోజుల తరువాత టెర్రీ ఇంటి బయట ఏదో నిల్చొని ఉంటుంది. టెర్రీ బయటికి వెళ్లి చూస్తాడు. తోడేలు కనిపిస్తుంది. మామూలు తోడేలు కన్నా చాలా పెద్దగా ఉంటుంది. కూర్చొని టెర్రీని చూస్తూ ఉంటుంది. టెర్రీ దగ్గరికి వెళ్లి తోడేలుని పట్టుకుంటాడు. అది ఏమీ అనదు. అటు నుంచి ఆవు పిల్ల వెళ్తుంది. తోడేలు ఆవు పిల్ల మీద దాడి చేస్తుంది. టెర్రీ ఆవు పిల్లని కాపాడాలనుకుంటాడు కానీ కుదరదు. తొందరగా గన్ తెచ్చి తోడేలుని షూట్ చేస్తాడు. తోడేలుకి రక్తం రాదు, అరవదు. అలా చూస్తూ ఉంటుంది. టెర్రీ ఇంకా 2 సార్లు తోడేలుని షూట్ చేస్తాడు. అయినా దానికి ఏమీ అవ్వదు. పొలాల్లోకి వెళ్లి మాయమైపోతుంది. టెర్రీకి అసలు ఏమైంది అని అర్థం కాదు. కొన్ని రోజుల తరువాత టెర్రీ ఆవులు, మేకలు చనిపోతున్నాయి. రోగాల వల్ల కాదు, డాక్టర్ ఆపరేషన్ చేసినట్టు ఎవరో వాటికి ఆపరేషన్ చేసి ఆర్గన్స్, కళ్ళు తీసేశారు. బాడీలో అసలు బ్లడ్ లేదు. దీనిని క్యాటిల్ మ్యూటిలేషన్ అంటారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎవ్వరికీ అర్థం కాలేదు. పోలీస్, గవర్నమెంట్, సైంటిస్ట్ కూడా కనిపెట్టలేకపోయారు. టెర్రీ ఆవులు, మేకలు చనిపోతూ ఉన్నాయి. ఇదంతా చేసే వాళ్ళని నేనే కాపాడతాను అని టెర్రీ నిర్ణయించుకొని పొలాల్లో వెతుకుతాడు. ఏదో కదులుతూ కనిపిస్తే ఎద్దు అని అటువైపు వెళ్తాడు. అది ఎద్దు కాదు, అసలు జంతువు కాదు. విచిత్రంగా, భయంకరంగా ఉంటుంది. టెర్రీకి దాని మొహం సరిగ్గా కనిపించలేదు. అది టెర్రీ వైపు ఫాస్ట్ గా వస్తుంది. టెర్రీ తొందరగా ఇంట్లోకి వెళ్లి తలుపు లాక్ చేసుకుంటాడు. 3 రోజులు పొలం వైపు వెళ్ళలేదు. తరువాత వెళ్లి చూస్తే కాలి ముద్రలు కనిపిస్తాయి. అలాంటి ముద్రలు టెర్రీ ఇప్పటిదాకా చూడలేదు. భూమి మీద అలాంటి కాలి ముద్రలు ఎవ్వరికీ, దేనికి లేవు.
ఒకరోజు టెర్రీ పక్కన ఇంటి అతను మా ఇంటి ముందు ఏదో వింత జంతువు ఉంది అని టెర్రీని పిలుస్తాడు. టెర్రీ గన్ తీసుకొని వెళ్తాడు. అక్కడ కుక్క లాంటి జంతువు ఉంటుంది, కానీ కుక్క కాదు. టెర్రీ దానిని షూట్ చేస్తాడు. అది కింద పడుతుంది. టెర్రీ ఇంకా 3 సార్లు షూట్ చేస్తాడు. అది లెగిచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. టెర్రీ బ్లడ్ ని ఫాలో అవుతాడు. 30 అడుగులు వెళ్లిన తరువాత అక్కడ అది ఉండదు. బ్లడ్ ఉండదు, కాలి ముద్రలు ఉండవు, ఏమీ ఉండవు. ఒక రోజు రాత్రి టెర్రీ ఇంటి రేకుల మీద నుంచి శబ్దాలు వస్తాయి. ఏదో అటు ఇటు తిరుగుతున్నట్టు శబ్దాలు. టార్చ్ లైట్ తో రేకుల మీద చూస్తాడు. ఎవ్వరూ ఉండరు. ఇంటి వెనుక కాలి ముద్రలు ఉంటాయి. ఒక్కొక్క కాలి ముద్ర 6 అడుగుల కన్నా పొడవు ఉంటుంది. అంటే వచ్చింది ఏదో చాలా పెద్దది. టెర్రీ పిల్లలు ఇంట్లో నిద్రపోతూ ఉంటారు. టెర్రీ భార్య గ్వెన్ ఇక్కడ ఉండడం ప్రమాదం, మనం వెళ్ళిపోదాం అంటుంది. టెర్రీ ఒప్పుకుంటాడు. 1996లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఇంకెప్పుడు స్కిన్ వాకర్ ర్యాంచ్ కి రారు. కథ ఇంకా పూర్తి అవ్వలేదు. రాబర్ట్ అనే అతను స్కిన్ వాకర్ ర్యాంచ్ గురించి విన్నాడు. అతను రిచ్ బిజినెస్ మ్యాన్. అతనికి మిలిటరీ, గవర్నమెంట్ లో చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అతను UFO రీసెర్చ్ కి ఫండ్స్ ఇస్తూ ఉంటాడు. UFO అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ రీసెర్చ్. ఆకాశంలో మనకి తెలియని వాటి గురించి రీసెర్చ్ చేస్తారు. రాబర్ట్ స్కిన్ వాకర్ ర్యాంచ్ ని కొని సైంటిస్ట్, ఫిజిసిస్ట్, బయాలజిస్ట్ పిలిపించి రీసెర్చ్ చేపిస్తాడు. అక్కడ మొత్తం కెమెరాస్ పెట్టి రికార్డ్ చేస్తారు. 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి కొన్ని విషయాలు కనుక్కున్నారు. స్కిన్ వాకర్ ర్యాంచ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సరిగ్గా ఉండదు. కంపాస్ పనిచేయదు. ఇన్ఫ్రారెడ్ లో కనిపించే వస్తువులు కెమెరాలో కనిపించట్లేదు. అంటే వాటి నుంచి హీట్ వస్తుంది, కానీ లైట్ రిఫ్లెక్ట్ అవ్వదు. భూమిలో ఉన్న ఏ వస్తువులకి ఇలా జరగదు. 3 ఆఫీసర్స్ కి గాలిలో హోల్ కనిపిస్తుంది. 2 అడుగులు వెడల్పు ఉంటుంది. లోపల చీకటిగా ఉంటుంది. కొన్ని నిమిషాలు ఓపెన్ లో ఉండి క్లోజ్ అయింది. కొన్ని సంవత్సరాలుగా చాలా మంది ఆకాశంలో పోర్టల్ ఓపెన్ అవ్వడం చూశారు. పోర్టల్లో నుంచి ఏవో వచ్చి కొంతసేపు ఉండి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఆ ఆబ్జెక్ట్స్ ఏంటో ఎవరికీ తెలియదు. 2007లో అమెరికన్ గవర్నమెంట్ స్కిన్ వాకర్ ర్యాంచ్ కి రీసెర్చ్ కోసం $22 మిలియన్ ఖర్చు పెట్టారు. అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్. ఆకాశంలో ఏముంది అని తెలుసుకోవడానికి రాకెట్ లో ట్రాకర్ పెట్టి పైకి పంపించారు. రాకెట్ మాయమైపోయింది. ట్రాకర్ పని చేయలేదు. రాకెట్ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ల్యాండ్ అయింది అని ఎవ్వరికీ తెలియదు. ఇది కెమెరాలో రికార్డ్ అయింది. చాలా మంది ర్యాంచ్ లో స్కిన్ వాకర్ ని చూసాము అన్నారు. సైంటిస్ట్ కి కూడా స్కిన్ వాకర్ కనిపించింది. పెద్దగా, భయంకరంగా ఉంది. కెమెరా బయటికి తీసేసరికి అది వెళ్ళిపోయింది అన్నాడు. యూ ట్రైబ్ ఈ ప్లేస్ కి శాపం తగిలింది అని నమ్ముతారు. చాలా సంవత్సరాల క్రితం యూ ట్రైబ్, నవాజో ట్రైబ్ శత్రువులు. ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. యూ ట్రైబ్ చెడ్డ శక్తులతో డీల్ మాట్లాడారు. మాకు నవాజో ట్రైబ్ ని ఓడించడానికి సహాయం చేయండి, అప్పుడు భూమి మీకు ఇస్తాము అని డీల్. యూ ట్రైబ్ నవాజో ట్రైబ్ ని ఓడించారు. వాళ్ళు డీల్ మాట్లాడుకున్నది ఇంకా భూమి మీదే ఉంది. అందుకే ట్రైబల్ పీపుల్ స్కిన్ వాకర్ ర్యాంచ్ లోకి అడుగు పెట్టరు. స్కిన్ వాకర్ ర్యాంచ్ ని వదిలేసి వెళ్లిపోయిన వాళ్ళకి ఏదో వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. టెర్రీ ఫ్యామిలీకి ఇంకా వాళ్ళని ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇప్పటికీ స్కిన్ వాకర్ ర్యాంచ్ లో రీసెర్చ్ జరుగుతున్నాయి. ఆ చోట స్కిన్ వాకర్స్ ఉన్నాయా, ఏలియన్స్ ఉన్నాయా అని మనకి సరిగ్గా తెలియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.